హలో ఫ్రెండ్స్. సో ప్రీవియస్గా మనకి మళ్ళీ ఇంకో 2-3 నెగిటివ్ న్యూసెస్ కూడా న్యూస్ ఛానల్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ రోల్ అవుతున్నాయి. సో దీనివల్ల కూడా మన మార్కెట్స్ ఇంకా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఎలాంటి నెగోషియేషన్స్ అనేవి ఇంకా ఇది నెగిటివ్ న్యూస్ నెగిటివ్ వెళ్ళిపోతుంది. ఇంకా సో మన స్టాక్ మార్కెట్స్లో ప్రతి ఒక్క సెక్టార్ డౌన్ అయిపోతుంది స్ట్రాంగ్గా. ప్రతిరోజు 2%, 3%, 1%. సో న్యాచురల్గా జనరల్గా ఇంకా ఫాల్ కనబడుతూనే ఉంది, కానీ దీనికి ఒక డిసిషన్, దీనికి ఒక ఫుల్ స్టాప్ అనేది లేదు. సో మనం కమింగ్ డేస్లో ఇంకేమైనా పాజిటివ్ న్యూస్ కనుక వస్తే ఖచ్చితంగా మనం మన ఛానల్లో మాట్లాడుకుందాం. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ప్రతి ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేస్తుంటా. సో రీసెంట్లీ మళ్ళీ ఇంకో నెగిటివ్ న్యూస్. సో రీసెంట్గా వచ్చిన ఒక ఆఫ్ఘనిస్తాన్ డ్రోన్ అటాక్స్ అనేవి ఈ పాకిస్తాన్లో జరిగాయని చెప్తున్నారు, ఇస్లామాబాద్లో. సో అక్కడ ఆ న్యూస్ వల్ల కూడా మన మార్కెట్స్ ఇంపాక్ట్ అవుతాయా లేదో మనకి తెలీదు. ఎందుకంటే ఇది ఒక మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో, ఇదంతా నైబరింగ్ కంట్రీస్ కాబట్టి. సో ఈ అటాక్స్ వల్ల కూడా మన మార్కెట్స్ నెగిటివ్నెస్ చూపిస్తాయి. సో ఆల్రెడీ ఇప్పుడు ప్రీవియస్లీ మళ్ళీ మన ఛానల్లో కూడా ఒకటి పోస్ట్ చేశాను. యుఎస్ మళ్ళీ కార్గ్ అనే ఒక ప్లేస్లో, ఇరాన్ సంబంధించి ఒక ప్లేస్లో, అది ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అనేవి చాలా జరిగే ప్లేస్ అది. సో అక్కడ కూడా చాలా 80% ఆఫ్ ద ఆయిల్ ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్స్ అవుతాయి. మళ్ళీ అటాక్స్ జరిగాయని చెప్తున్నారు. సో అది ఒక ఐలాండ్. ఈ ఐలాండ్లో ఈ అటాక్స్ అనేవి జరగడం ఇంకా నెగిటివ్ ఇంపాక్ట్ చాలా చూపిస్తుంది మార్కెట్లో. ఒకవేళ క్రూడ్ ఆయిల్ ఇంకా స్పైక్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే 80% ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ ఇక్కడ నుంచి జరుగుతాయని చెప్పేసి న్యూస్లో అండ్ రిపోర్ట్స్లో కూడా ఉంది. సో ఎలాంటి ఫేక్ న్యూస్ లేదు. సో ప్రతిదీ కొంచెం చూసుకొని మన ఛానల్లో కానీ టెలిగ్రామ్లో కానీ అప్డేట్ ఇస్తూ ఉంటా. సో ఇది ఇంకొక నెగిటివ్ న్యూస్ అయితే, సో దీనివల్ల మళ్ళీ క్రూడ్ ఆయిల్ ఎలా ఇంపాక్ట్ అవుతుందో తెలియదు. సో దానివల్ల మన దగ్గర ఎలాంటి ఎక్స్పోర్ట్స్ మన దగ్గరకు వస్తాయో, సో వాటి మీద ఇంపాక్ట్స్ ఎలా ఉంటాయో కూడా మనకి ఇంకా ఫ్యూచర్ కమింగ్ డేస్లో తెలుస్తుంది రియల్ టైంలో. సో ఆ న్యూస్ కనుక రియాలిటీ మళ్ళీ ఇంపాక్ట్ అవుతే ప్రాక్టికల్గా, సో అప్పటి వరకు చూసుకోవాలి మనం జాగ్రత్తగా. మళ్ళీ మార్కెట్ యాక్టివిటీస్ని కొంచెం చూసుకుంటూ మనం ట్రేడ్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ చేస్తే బెటర్. సో ఇన్వెస్ట్మెంట్స్లో మోస్ట్లీ ఇది ఓవరాల్ ప్రతి ఒక్క సెక్టర్ 20-30% పడిపోయాయి మోస్ట్లీ స్టాక్స్లో. సో ప్రతి సెక్టర్, ఫార్మా సెక్టర్, ఐటీ సెక్టర్, ఫినాన్షియల్ సెక్టర్, బ్యాంక్ సెక్టర్ కానీ, నిఫ్టీ 50 సెక్టర్స్లో కానీ, సో ప్రతి సెక్టార్లో స్టాక్స్ అనేవి చాలా క్రాష్ అవ్వడం జరిగింది. 20-30% వరకు ఇంకా పడిపోయాయి. సో ఇంకా పడడానికి ఛాన్సెస్ ఉన్నాయా లేదా అని చెప్పేసి మన మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కానీ ఇక్కడ ఉన్న ఈ నెగిటివ్ ఇంపాక్ట్స్ అనేవి డిసైడ్ చేస్తాయి. సో మన చేతుల్లో ఏముండవు ఈ న్యూస్ చేయబట్టి. మన స్టాక్ మార్కెట్స్ అన్నీ ఇంకా నెగిటివ్ ఇంపాక్ట్స్ చూపిస్తాయి తప్ప ఎలాంటి పాజిటివ్ ఇంపాక్ట్స్ అనేవి ఇంకా చూపించట్లేదు. సో రివర్సల్ కానీ రికవరీ రావాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క సిచ్యువేషన్ కంట్రోల్లో ఉంటేనే అవుతుంది. లేకుంటే ఇలానే స్లోగా పడిపోవడం, మళ్ళీ రైజ్ అవ్వడం, మళ్ళీ పడిపోవడం. సో ఒక బుల్ మార్కెట్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో ఆ బుల్ మార్కెట్ స్టార్ట్ అవ్వాలంటే ప్రతి ఒక్క కంట్రీ నుంచి పాజిటివ్నెస్ ఉండాలి. అండ్ మెయిన్లీ ఈ యుఎస్ అండ్ ఇజ్రాయెల్, ఈ ఇరాన్ మీద అటాక్స్ కానీ, ఇరాన్ మళ్ళీ రిటాలియేషన్స్ కానీ, సో ఇక్కడ నుంచి వాళ్ళు డిసిషన్ స్ట్రాంగ్గా తీసుకుంటే మిడిల్ ఈస్ట్లో కొంచెం రిలీఫ్ ఉంటుంది. ప్రతి గల్ఫ్ కంట్రీ కొంచెం స్మూత్గా ఆయిల్ ఎక్స్పోర్ట్స్ కానీ, ఇంపోర్ట్స్ కానీ, అండ్ స్టేట్ ఆఫ్ హార్మోజ్లో అటాక్స్ కానీ, సో అంతా ఆగిపోతే ఖచ్చితంగా. సో వీళ్ళు ఏదైనా ఒక డిసిషన్ తీసుకోవాలి, నెగోషియేషన్స్కి అయినా రావాలి. సో యూఎస్కున్న ఒకటే ఒక ఫోకస్ ఏంటంటే మెయిన్లీ ఈ ఆయిల్ కానీ, సో అక్కడున్న న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ కానీ. సో ఇప్పుడున్న నార్త్ కొరియా, రీసెంట్లీ మళ్ళీ నార్త్ కొరియా కూడా ఈరోజు మార్నింగ్ ఒక న్యూస్ వచ్చింది. నార్త్ కొరియా ఈ జపాన్ అంటే జపాన్ కంట్రీ కాదు, జపాన్ సీలో మిసైల్స్ 10 మిసైల్స్ అనేవి టెస్ట్ చేశాయి. సో అక్కడ స్ట్రైక్స్ జరిగాయని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. అది కూడా ఒక నెగిటివ్ న్యూస్, కానీ వాళ్ళు ఓన్లీ టెస్టింగ్ చేశారని చెప్పేసి ఒక 10 మిసైల్స్ వరకు సీ ఆఫ్ జపాన్ అని చెప్పేసి అందులో సముద్రంలో టెస్ట్ చేశారని ఇంకో న్యూస్ వచ్చింది మార్నింగ్. సో ఇది కూడా మార్కెట్స్ నెగిటివ్గా తీసుకుంటున్నాయా, లేకుంటే ఈ న్యూస్ కనుక మళ్ళీ రియాలిటీలోకి వస్తే ఇది ఇంకా సీరియస్ అవుతుందా లేదో కూడా తెలియదు మనకి. సో నెక్స్ట్ సిచ్యువేషన్ ఏంటంటే నార్త్ కొరియా మళ్ళీ బయటికి వస్తుందా, ఏమైనా మళ్ళీ నెగిటివ్ ఇంపాక్ట్ తీసుకొస్తుందా, వేరే కంట్రీతో మళ్ళీ ఏమైనా అటాక్స్ కానీ ఏదైనా జరిగే ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి మనకి సోషల్ మీడియాస్లో కానీ, మెయిన్ రిపోర్ట్స్లో కానీ, న్యూస్ రిపోర్ట్స్లో సో వస్తే మనకి ఈజీగా అన్ని అప్డేట్స్ ఉంటాయి. అప్పటి వరకు ఎలాంటి డిసిషన్స్ తీసుకోవద్దు మనం మార్కెట్ రికవరీ కోసం. ఎందుకంటే ఒక కంట్రీ కంప్లీట్గా మిడిల్ ఈస్ట్ కంట్రీలో ఎంత రిలీఫ్ ఉందా అని ఇంకో ప్లేస్లో మళ్ళీ ఇంకో రకంగా మళ్ళీ నెగిటివ్ ఇంపాక్ట్స్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వాటి వల్ల కూడా మన మార్కెట్స్
గ్లోబల్గా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఒక కంట్రీని చూసి ఇంకో కంట్రీ సపోర్ట్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు యూఎస్ఏకి ఈ గల్ఫ్ కంట్రీస్ అన్నీ వాళ్ళ ప్లేసెస్ ఎయిర్ బేసెస్ పెట్టుకోవడానికి సపోర్ట్ ఇస్తున్నాయి కాబట్టి అందుకే ఇరాన్ మళ్ళీ ఈ గల్ఫ్ కంట్రీస్లో ఉన్న యూఎస్ఏ ఎయిర్ బేసెస్ కానీ ఇజ్రాయెల్ సపోర్ట్ చేసే కంట్రీస్ మీద కూడా వీళ్ళు దాడి చేయడం అనేది కామన్ థింగ్ అయిపోయింది. ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీ నుంచి ఈ వార్ అనేది ఇంకా ఎక్స్పాండ్ అవ్వడం తప్ప సో తగ్గేంత సిచ్యువేషన్స్ అయితే ఎక్కడ కనబడట్లేదు. సో అందరు జాగ్రత్తగా ఉండాలి. మెయిన్లీ మన మార్కెట్స్ని చూసుకుంటూ ఇన్వెస్టర్స్ మెయిన్లీ సో ప్రతి డిప్లో మనం కొనుక్కుంటాం కరెక్టే, కానీ కొంచెం ఆ డిప్ అనేది ఎక్కడుందో కరెక్ట్ రైట్ టైంలో ఫైండ్ చేసి మీరు లంసంలో తీసుకుంటారా లేకుంటే మళ్ళీ స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్మెంట్ తీసుకుంటారా. సో అది మీరు మెయిన్లీ మంచి డిసిషన్ తీసుకోవాలి. సో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళతో చూసుకొని. సో ప్రీవియస్ కోవిడ్ టైంలో కూడా ఇలానే క్రాషెస్ జరిగాయి కదా. సో ఇలా 50% 40% క్రాష్ తర్వాత మళ్ళీ మార్కెట్స్ రియాక్ట్ అవ్వడం, మంచి రికవరీ కనబడడం, ఒక బుల్ మార్కెట్ స్టార్ట్ అవ్వడం. సో మన మార్కెట్స్ కూడా ఈ రిలీఫ్ ఎంత తొందరగా రిలీఫ్ ఉంటే అంత తొందరగా మన మార్కెట్స్ రికవరీ అవ్వడం జరుగుతుంది. మంచి బుల్ మార్కెట్ కూడా చూసుకోవచ్చు మనం. మళ్ళీ రివర్సల్ అవుతుందో ఎక్కడ డిప్ నుంచి మళ్ళీ ఎంత మంచి డిప్ కనబడుతుందో అది తెలియదు కాబట్టి మనం కొంచెం అలర్ట్గా ఉండడం బెటర్. సో మోస్ట్లీ చాలామంది ఎలా ఆలోచిస్తారంటే ఈ సిప్స్ కానీ మిగతా మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ మెయిన్లీ సో వీళ్ళల్లో చాలామంది డిప్లో ప్రతి ఒక్క డిప్లో ప్రతిరోజు 2% 1% మార్కెట్ షేర్స్ కలెక్షన్ ఆఫ్ షేర్స్లో ప్రతి డిప్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ దగ్గర ఎంత క్యాపిటల్ ఉంది అని చెప్పేసి ఆ డిప్స్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తారు. సో అదొక మెయిన్ పాయింట్. మార్కెట్స్ కూడా అలానే రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎంటీఎఫ్ ఎవరైతే చేస్తున్నారో సో వాళ్ళకి ఇంకా డేంజర్ థింగ్ ఇది. ఎందుకంటే ఎంటీఎఫ్లో మ్యాక్సిమం ఒక 20-30% వరకే ఫాల్ కనబడినప్పుడు మార్కెట్ లిక్విడేట్ అయిపోతుంది. మీ షేర్స్ అనేవి బయటకు వచ్చేస్తాయి కాబట్టి షేర్స్ అనేవి ఎక్సిట్ స్క్వేర్ ఆఫ్ అవుతాయి ఆటోమేటిక్గా. సో అది ఒకటి చూసుకోవాలి. ఎంటీఎఫ్లో ఎలాంటి రూల్స్ ఉన్నాయో నేను కూడా చూడట్లేదు సరిగా. సో దాని మీద కూడా ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే ఎంటీఎఫ్ మీద కూడా ఒక మంచి వీడియో అనాలిసిస్ చేసి పెడతాను. సో ఈ మార్కెట్స్లో జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కరు. నార్త్ కొరియా కూడా ఇలాంటి చిన్న మిసైల్ టెస్ట్ చేసిందని చెప్పేసి న్యూసెస్ కూడా ఉన్నాయి కాబట్టి సో ఇంకా ఈ వార్ అనేది ఇంకా ఎక్స్పాండ్ అవుతుందా, వేరే కంట్రీస్ కూడా ఇది కంటిన్యూ అవుతుందా లేదో మనకు తెలియదు కాబట్టి కొంచెం అలర్ట్గా ఉండడం బెటర్. అండ్ నేను ప్రీవియస్గా 17th ఫిబ్రవరి రోజు ఒక వీడియో చేశాను. సో 17th ఫిబ్రవరి రోజు ఏం జరిగిందంటే ఇరాన్ మిలిటరీ డ్రిల్స్ స్టార్ట్ చేశాయని చెప్పేసి ఒక వీడియో పెట్టాను. 17th ఫిబ్రవరి రోజు ఒక వీడియో అనాలిసిస్ ఉంటుంది. సో ఆ రోజుతో స్టార్ట్ అయింది ఈ ఫాల్ అనేది. మనకి మెల్లిమెల్లిగా ఈ న్యూస్ రావడం, మళ్ళీ ఇది ఫిబ్రవరి 28th రోజు కానీ సో మార్చి 2nd రోజు కానీ ఈ అటాక్స్ అన్నీ మెల్లమెల్లగా కంటిన్యూగా స్టార్ట్ అవ్వడం. సో దీనివల్ల మార్కెట్స్ ఇంకా చాలా ఇంపాక్ట్ అయ్యాయి. రేపటి మార్కెట్లో మనం మళ్ళీ మిగతా లెవెల్స్ చూసుకున్నాం, సపోర్ట్ ఎక్కడ, రెసిస్టెన్స్ ఎక్కడ అని. సో ఇప్పటివరకు అయితే ఎలాంటి పాజిటివ్ న్యూస్ అయితే ఏం లేదు మన మార్కెట్స్ నుంచి, అంత నెగిటివ్ ఉంది ఒక గ్లోబల్గా. సో ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ ఇంకా సెల్లింగ్ ప్రెషర్ చూపిస్తారు. సో వాళ్ళ వల్లే మన మార్కెట్స్ ఇంకా వోల్టాయిల్గా ఇంత గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా మళ్ళీ రైజ్ అవ్వడం, మళ్ళీ ఫాల్ అవ్వడం. సో ఒక 2-3 డేస్ మళ్ళీ రైజ్ అవ్వడం ఎంత గ్యాప్స్ ఇచ్చినా కానీ. సో దీనివల్ల మార్కెట్స్ ఇంకా ఇన్వెస్టర్స్కి కొంచెం ఫియర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎక్స్ట్రీమ్ ఫియర్కి వెళ్ళిపోయి సెల్లింగ్ ప్రెషర్ అనేది ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి 1 డేలో ఇంకో 5% 4% కూడా పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి, ఫియర్కి గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఓన్లీ 1 డే టైం ఫ్రేమ్లో చూద్దాం ఈరోజు. సో నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 22,000 to 21,800. సో ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అవుట్ మనకి ఇంకా ఫర్దర్గా డౌన్ గ్యాప్స్ కనబడే ఛాన్స్ ఉంటుంది, ఇంకా ఫాల్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో ఇక్కడైతే మెయిన్ సపోర్ట్ ఉంది. ఇప్పుడు మనం నెక్స్ట్ చూసే లెవెల్ అనేది 21,800 to 22,000. సో ఇక్కడ నుంచి మార్కెట్స్ రివర్సల్ అవుతాయా లేదా అని చెప్పేసి మనం చూసుకోవాలి. మార్కెట్ ఇది ఒకవేళ బ్రేక్ డౌన్ తీసుకుంటే మాత్రం సో ఫర్దర్గా మళ్ళీ ఇంకొక నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి ఇక్కడ ఉంది 18,000. సో ఈ 18,000 నుంచి అయినా మార్కెట్స్ మళ్ళీ సపోర్ట్ తీసుకుంటుందా లేదా అని చూసుకోవాలి ఇంకా. సో ఇక్కడ కూడా బ్రేక్ డౌన్ తీసుకుంటే మనం అప్కమింగ్ సెషన్స్లో ఇంకా మాట్లాడుకోవచ్చు ఈజీగా. ఎందుకంటే ఇది ఒక మంచి టైప్ ఆఫ్ ప్యాటర్న్ కనబడింది. కానీ మార్కెట్స్ అనేవి పాజిటివ్గా నెగిటివ్ ఉన్న సెంటిమెంట్స్ తోటే రియాక్ట్ అవుతాయి కాబట్టి మనం ఇక్కడ వరకు చూడాల్సిన అవసరం లేదు. సో ఇప్పటివరకు అయితే 21,800 to 22,000 ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈజీగా. సో ఫర్దర్గా ఎలాంటి పాజిటివ్ న్యూస్ ఉన్నా అని మార్కెట్స్ ఈజీగా రివర్సల్ అవ్వడం జరుగుతుంది. సో మండే వరకు ఏమైనా పాజిటివ్ న్యూస్ ఉంటే చూసుకోవచ్చు అందులో కూడా. అండ్ దాట్స్ ఇట్ గైస్. అండ్ సబ్స్క్రైబ్ టు ఆప్షన్ ఎస్ తెలుగు.
మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా కొత్త వారు ఎవరైనా ఉంటే జాయిన్ అవ్వచ్చు. ప్రతి ఒక్క వీడియో అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్, ప్రతి ఒక్క ట్రేడ్ ప్లాన్ కానీ మిగతా ఏ ఇన్ఫర్మేషన్స్ ఉన్నా కానీ ప్రతిరోజు లైవ్ స్ట్రీమ్ కానీ అక్కడ ఉండే ఇన్ఫర్మేషన్స్, సపోర్ట్స్, రెసిస్టెన్స్, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇందులోనే పోస్ట్ చేస్తూ ఉంటా. డైలీ మన లైవ్ స్ట్రీమ్ నడుస్తుంది ట్రేడింగ్ సెషన్స్లో. అండ్ థ్యాంక్ యూ.